సో చూడటానికి చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా. ఇది బ్రెడ్ పిజ్జా. మీకు ఎప్పుడైనా పిజ్జా తినాలనిపించింది అనుకోండి, మనం ఆ బేస్ అది చేసుకోవడం టైం పడుతుంది, ఇంకా కష్టం. అదే బ్రెడ్ పిజ్జా అయితే హ్యాపీగా బ్రెడ్ మీద సాసెస్ వేసుకొని చేసేసుకోవచ్చు. సో దీనికోసం ఒక కప్పు రెడ్ ఇంకా ఎల్లో క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఒక బౌల్లో వేసుకోండి. లేకపోతే మీరు గ్రీన్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే బ్రెడ్ మీద అందంగా ఉంటుందని ఇలా కలర్ వేస్తున్నాం. ఇంకా ఇవి ఉడకబెట్టిన స్వీట్ కార్న్ అన్నమాట. దీనికి తగినంత ఉప్పు, ఇంకా పెప్పర్, ఇంకా ఆరిగానో, నెక్స్ట్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఇంకా పిజ్జా మిక్స్ ఇవన్నీ వేసి ఆ తర్వాత మోజరెల్లా చీజ్ వాడుతున్నాను. జనరల్గా పిజ్జాకి మోజరెల్లా చీజ్ వాడతారు, లేదా మీ దగ్గర ప్రాసెస్ చీజ్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు, ఈక్వల్లీ టేస్టీగా ఉంటే. ఇవన్నీ బాగా కలుపుకోండి. ఇప్పుడు నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు సూపర్ మార్కెట్లో చాలా ఈజీగా దొరికేస్తాయి. ఇప్పుడు అందరూ ఇవన్నీ చేసుకోవడం మనకి ఈజీగా అన్నీ దొరికేస్తున్నాయి. సో మీరు హ్యాపీగా తెచ్చుకోవచ్చు. ఈ స్పైసెస్తో మనం ఇంకా చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు, సో వేస్ట్ అవ్వవు. సో మొత్తం అన్నీ బాగా కలుపుకున్నాక ఒక చోట పెట్టుకోండి. ఇప్పుడు నేను శాండ్విచ్ బ్రెడ్ వాడుతున్నాను. అదే మిల్క్ బ్రెడ్ అయితే తొందరగా విరిగిపోతుంది, శాండ్విచ్ బ్రెడ్ అయితే దీనికి బాగుంటుంది. ఇంకా మిల్క్ బ్రెడ్ అయితే కొంచెం తీపి కూడా వస్తుంది, శాండ్విచ్ బ్రెడ్ అలా ఉండదు. మిల్క్ బ్రెడ్ మీద కూడా చేసుకోవచ్చు, నాట్ ఎ ప్రాబ్లం, బట్ దొరికితే మాత్రం శాండ్విచే వాడండి. ఇప్పుడు ఇది పిజ్జా అండ్ పాస్తా సాస్ ఈజీగా మార్కెట్లో అవైలబుల్ అవుతుంది. సో ఇది అప్లై చేయండి బ్రెడ్ మీద బాగా. ఇదే మంచి మనకి టేస్టీ ఫ్లేవర్ ఇస్తుంది, పిజ్జా తాలూకా ఒరిజినల్ ఫ్లేవర్. సో ఇది బాగా బ్రెడ్ స్లైసెస్ మీద అప్లై చేయండి. జాగ్రత్తగా అప్లై చేసుకోండి, మొత్తం యూనిఫామ్గా కోట్ అయ్యేలాగా. సో ఇదేంటంటే మనకి హ్యాపీగా పిల్లలు బాగా ఇష్టపడతారు. పిజ్జా అంటే చాలా ఇష్టం కదా, సో బ్రెడ్ పిజ్జా కూడా అంతే ఇష్టపడతారు. మీకు అదే ఫ్లేవర్ వస్తుంది, జస్ట్ బేస్ మారుతుంది అంతే. సో ఇదిగోండి మోజరెల్లా చీజ్ ఎంత వేసినా టేస్ట్ పెరుగుతుందే కానీ తరగదు, మీరు హ్యాపీగా వేసుకోండి. మంచి చీజీ ఫ్లేవర్ ఉంటుంది మీకు. సో చక్కగా చీజ్తో నింపుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసాం కదా, ఈ మిక్చర్ జాగ్రత్తగా వేసుకోండి. ఏం లేదు, మనకి జస్ట్ చీజ్ మెల్ట్ అవ్వాలంతే, కొంచెం బ్రెడ్ ఫ్రై అవ్వాలి అంతే. ఎందుకంటే ఇవన్నీ మనం ఈ ఐటమ్స్ యాజ్ ఇట్ ఈస్ కూడా తినేయచ్చు, ప్రాబ్లం లేదు. ఉల్లిపాయలు, క్యాప్సికమ్ అవి, అండ్ మనం స్వీట్ కార్న్ ఎలాగో బాయిల్ చేసేసుకున్నాం. సో జస్ట్ మనకి చీజ్ మెల్ట్ అయితే చాలు. ఓవెన్లో పెట్టి తక్కువ టెంపరేచర్ పెట్టుకోండి. ఒక 1 minute, ఒక 40 seconds అయినా చాలు. జస్ట్ మనకి చీజ్ మెల్ట్ అయితే మనం బ్రెడ్ తీసేయచ్చు. ఓవెన్లో ఏంటంటే ఎక్కువసేపు ఉంటే మనకి కింద బ్రెడ్ మాడిపోయే అవకాశాలు ఉన్నాయి. సో అందుకే తక్కువ టెంపరేచర్లో పెట్టుకోండి. మైక్రోవేవ్ చేసిన మ్యాక్సిమం ఒక 40 seconds to 1 minute లోపు తీసేసేయండి. మీరు అక్కడే ఉండండి ఓవెన్ దగ్గరే. ఇదిగోండి ఇందాక వేసిన ఆరిగానో అవి మళ్ళీ ఒకసారి టాప్న వేస్తున్నాం, సీజనింగ్ అని. సో ఇవన్నీ వేసేసాక మనం ఆ పిజ్జా ఫ్లేవర్ కోసం పిజ్జా మిక్స్ ఎలాగో వేస్తాం. సో ఇది ఓవెన్లో పెట్టి జస్ట్ అక్కడే ఉండండి. అన్ని కేక్స్ అలాగా వదిలేసి వెళ్ళిపోవద్దు, బికాజ్ ఇవి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనకి జస్ట్ చీజ్ మెల్ట్ అయిపోతే సరి. సో చూసుకోండి టెంపరేచర్, వీలైతే మీరు మైక్రోవేవ్ టెంపరేచర్ తగ్గించుకుని ఒక 1-2 minutes 900 degreesలో ఉన్నట్టయితే 40 seconds చాలు, అంతకన్నా వద్దు. సో అదిగోండి అవుతుంది.
నెక్స్ట్ మనం పెనం మీద కూడా చేసుకోవచ్చు. ఇది హ్యాపీగా కొంచెం బటర్ వేసి మన స్లైస్ పెట్టి మనం ఓవెన్ లాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి కాబట్టి బాగా ఫిట్ అయిన లిడ్ పెట్టేయాలన్నమాట, గాలి లోపలికి వెళ్ళకుండా. సో ఇది కూడా మీరు హ్యాపీగా చేసేసుకోవచ్చు. అదిగోండి మన పిజ్జా, బ్రెడ్ పిజ్జా చాలా టేస్టీగా ఉంది కదా. తప్పకుండా ట్రై చేయండి, పిల్లలు బాగా ఇష్టపడతారు. మనకి రెగ్యులర్ పిజ్జా టేస్టే వచ్చేస్తుంది. ఇంకా హ్యాపీగా రెగ్యులర్ పిజ్జాకే ఎక్కువ కష్టపడాలి. సో ట్రై చేయండి. థ్యాంక్ యూ.